నెల్లూరు జిల్లా అంటే ఒకప్పుడు తమలపాకులకి ఎంతో ఫేమస్. ఇక్కడ నుంచి చెన్నై, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేవి. రైతులకు లాభాల పంట పండించింది తమలపాకు. దీంతో చాలా మంది రైతులు తమలపాకు సాగుపై దృష్టి పెట్టారు. లాభదాయకంగా ఉంటుందని డెల్టా రైతులతో పాటు మెట్ట రైతులు కూడా సాగు చేయడం మొదలుపెట్టారు. జిల్లాలో ప్రధానంగా నెల్లూరు, కావలి డివిజన్లలో తమలపాకు సాగు ఎక్కువగా చేస్తున్నారు. కోవూరు, ఇనమడుగు, జగదేవుపేటతో పాటు నెల్లూరు రూరల్ మండలాల్లోనూ, అలాగే సోమశిల జలాశయం ఆనుకుని ఉన్న గ్రామాల్లోనూ తమలపాకును పండిస్తున్నారు. సుమారు జిల్లా వ్యాప్తంగా 1000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు రైతులు. తోటలలో ఏవి ఆదాయం లేదు, రైతు అంతా నష్టపోవడం తప్పితే లేదు. ఎక్స్పోర్ట్ కూడా బాటోలా ఏం వేసుకున్నా మద్రాసుకే, మద్రాసు పోతే 3 చెడవలు ఇటీవల. నెల్లూరు జిల్లా మంచి పేరు, లైన్కి పోతున్నాయి, బాంబే పోతున్నాయి, ఇతర దేశ అంత లెక్క పోతున్నాయి, ఆకులు పేరుగా ఉన్నాయి. ఇప్పుడు ఆ పేరు అనేది లేకుండా పోయింది. ఇటీవల ఏం ఆదాయం లేదు, వేసుకొని వాటితో నష్టపోతాం. ఏదైనా గవర్నమెంట్ అని ఇస్తే ఏదో చేసుకొని బతకగలరు. తమలపాకుకి గతంలో మంచి డిమాండ్ ఉండేది. ఒకప్పుడు 100 తమలపాకుల కట్ట 30 రూపాయల రేటు పలికేది. ప్రస్తుతం అదే 100 ఆకులు 5 రూపాయలకు అమ్ముడవడమే కష్టంగా మారింది. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఎకరాకు దుక్కి దున్ని అవిసె గింజలు వేసేందుకు 10,000 వరకు ఖర్చవుతోంది. ఇక పంట వేశాక ఫర్టిలైజర్స్, ఇతరత్ర వాటికి 15,000 వరకు ఖర్చవుతోంది. ఇంత చేసినా దిగుబడి టైంలో తమలపాకులు అమ్ముడు కాక అష్ట కష్టాలు పడుతున్నారు రైతులు. వీటన్నిటికీ తోడు తుఫాన్ తీరని నష్టాన్ని మిగిల్చింది. ఫస్ట్ నుంచి చేస్తున్నది ఇదే వృత్తి, వేరే వృత్తి తెలీదు. ఆ వృత్తి కోసం అదే చేస్తున్నాము. అది ₹1,00,000 పెట్టుబడి అవుతుంది ఎకరాకు వచ్చి. లేబర్ ఏదో మొత్తం ₹1,00,000 అవుతుంది. ఈ రోజు గవర్నమెంట్ సబ్సిడీ లేదు, తర్వాత ఏంటంటే ఇన్సూరెన్స్ లేదు. దీనికి గాలి వస్తే పోద్ది, వర్షం వస్తే దెబ్బతింటది, ఈ విధంగా అయిపోయింది. దీనికి ఈ రోజు పెట్టుబడి పెట్టేదానికి ఇబ్బంది అయిపోయింది రైతులు. ఈ రోజు ఆకు అడిగే వాళ్ళు కూడా లేరు. ఇంతకుముందు ఎక్స్పోర్ట్ ఉన్నది, ఎక్స్పోర్ట్ కూడా లేదు. బాగా రైతు దెబ్బతినేసాడు. ఈ రైతు ఇంకొక పని చేయలేక, ఈ పని వదులుకోలేక, ఈ పని చేసుకొని ఫస్ట్ నుంచి బతికినాం కాబట్టి ఈ పని వదులుకొని ఇంకో పని లేకపోలేక తమలపాకు రైతుల కష్టాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇటు నకిలీ విత్తనాలతో, అటు సరైన లాభాలు లేక సతమతమవుతుంటే అధికారులు కళ్లప్పగించి చూస్తున్నారే తప్ప ఆదుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా తమను ఆదుకోవాలని ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు.